మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానము సామెతలు 27వ అధ్యాయము 1 వచనం. రేపటి గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించును అది నీకు తెలియదు. ప్రియులారా, ఈ దినము మనది కావచ్చు, ఈ గడియ మనది కావచ్చు, ఈ యొక్క సంవత్సరం మనది కావచ్చు, రేపటి దినము మనది కాదు సుమా. కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఈ దినపు వాగ్దానముతో. ఎప్పుడు ఏది రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి జ్ఞానము కలిగి జాగ్రత్త కలిగి దేవుణ్ణి వెతకని ఎడల దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాలమందు నేటి వాగ్దానము చేత మా ప్రభ మీ బిడ్డలందరితో మీరు మాట్లాడి అనుదినము నీ మాటల చేత బలపరుస్తూ ఆదరిస్తున్న మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నిజమేనాయన, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏది జరుగుతుందో ఏది సంభవిస్తుందో అది మాకు తెలియదు ప్రభా. రేపటి దినమును గురించి నా ప్రభ మీరు చింతించదు, నీ వాక్యం సెలవిస్తుంది. నాయన నీ కృప చూపించండి నాయన. నేటి దినము మాదే, నేటి సమయం మాది, కానీ రేపటి దినము మాది కాదు ప్రభ. అయ్యా, ప్రతి దినము అనుదినము అనుక్షణము ప్రతి క్షణము నీ బిడ్డలకు తోడయుండి కుటుంబాలను దీవించి బిడ్డల చదువుల్లో రాకపోకల్లో క్షేమాన్నిచ్చి నాయన, మరి ఈ దినమంది ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, వివాహ శుభకార్యాలను జరుపుకుంటున్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించండి. చిక్కుల్లో సమస్యల్లో వ్యాధి బాధ బలహీనతలో ఉన్న వారికి ఏడుస్తున్నాముల విడుదల పొందునుగాక అని ప్రార్థిస్తున్నాం. నేటి వాగ్దానం చేత ప్రతి కుటుంబాన్ని బిడ్డను బలపరిచి ముందుకు నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.